హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, 1 minute. ఆశీర్వదించండి మావయ్య. అబ్బాయిని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బాబాయ్ అదేంటో కాసేపు ఆగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మరొక ఎక్సైటింగ్ న్యూస్ అయితే ఉంది. అది దేనికి సంబంధించిందంటే, మన ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఏంటి, వారణాసి. ఆల్రెడీ ఆ సినిమా పైన అంచనాలను మించి అయితే ఉన్నాయనే చెప్పాలి. నిజంగా ఆ సినిమా నుండి ఏ కంటెంట్ రిలీజ్ అయినా, ఏ పోస్టర్ రిలీజ్ అయినా అదైతే వైరల్ గా అయితే మారిపోతుంది. రీసెంట్ గానే ప్రియాంక చోప్రా గారి ఒక 2 కొత్త పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. మందాకినికి సంబంధించిన పోస్టర్లు అవి కూడా తెగ వైరల్ గా అయితే మారాయి. అయితే ఈ లోపే మరొక ఎక్సైటింగ్ న్యూస్ అయితే మనకైతే వచ్చింది. అదేంటంటే, రాబోయే సెప్టెంబర్ లో ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ వారణాసి సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద ఈవెంట్ అయితే USA లో పెట్టి రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే ఉన్నారంట. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి ఆల్రెడీ సంచారి సాంగ్ రిలీజ్ అయింది కదా, మళ్ళీ ఫస్ట్ సింగిల్ అంటావేంటని మీకు డౌట్ అయితే రావచ్చు. ఆ సంచారి అసలు సినిమాలో ఉంటుందో లేదో డౌట్. అది కేవలం ఆ ఈవెంట్ కోసమే తయారు చేపించిన సాంగ్ అని ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తుంది. అయినా ఆ జోనర్ కి ఆ సాంగ్ ఎంత వరకు సెట్ అయింది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ మనకైతే తెలీదు. అసలు సినిమాలో ఆ పాట ఉంటుందో లేదో కూడా మనకైతే తెలీదు. కానీ సెప్టెంబర్ లో ఒక పెద్ద ఈవెంట్ అయితే పెట్టి గ్రాండ్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆగస్టు 9వ తారీఖున మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. మరి ఆయన బర్త్డే వదిలేసి సెప్టెంబర్ లో సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంటే, మరి బర్త్డేకి ఏదో ఒకటి ఇవ్వాలిగా. నాకు తెలిసి ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ శ్రీరాముల వారిగా కూడా కనపడబోతున్నారు. కాబట్టి ఆగస్టు 9వ తారీఖున ఆ శ్రీరాముల వారి గెటప్ లో ఉన్న మహేష్ బాబు గారి పిక్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఈ రకమైన డౌట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. కానీ ఇంకా ఏది ఫైనల్ అయితే అవ్వలేదు. కానీ సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది. సినిమా షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. టాకీ పాట అయితే అయిపోతుంది. మరొక మాక్సిమం ఒక 2 months లోపు షూటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వీళ్ళైతే బిజీ అయితే అయిపోతారు. అంటే చాలా గ్రాఫిక్స్ వర్క్ అయితే ఉంటది కదా, ఆ పనులు అయితే వీళ్ళైతే ఉంటారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ కే వీళ్ళైతే రావాలి, ఎటువంటి పోస్ట్ పోన్మెంట్లు లేకుండా అని ట్రై చేస్తున్నారు. కాబట్టి అదైతే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే మనం స్టార్టింగ్ ఒక దాని గురించి అయితే మాట్లాడుకోవాలనుకున్నాం. అదేంటంటే, అబ్బాయి కోసం నిలబడ్డ బాబాయ్. ఇంతకు అబ్బాయి ఎవరో మన ఘట్టంనేని జయకృష్ణ గారు, బాబాయ్ ఎవరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. జయకృష్ణ గారు మహేష్ బాబు గారు అన్నయ్య గారైన రమేష్ బాబు గారు అబ్బాయి అన్నమాట. ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కదా, శ్రీనివాస మంగాపురం. ఆ సినిమా టీం ని బ్లెస్ చేస్తూ మహేష్ బాబు గారు ఒక స్పెషల్ వీడియో బయటనైతే వదిలేరు. ఆయన ఏమంటారంటే, ఈ శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా మా రమేష్ అన్నయ్య అబ్బాయి జయకృష్ణ అయితే డెబ్యూట్ అయితే చేస్తున్నారు. మా ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువగా చాలా ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాం. ఇంకా ఈ సినిమా ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు నేనైతే చూశాను. అవన్నీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ సినిమాలో డెబ్యూట్ చేస్తున్న రాషా తడానికి అలాగే జయకృష్ణ పేరు ఏదైతే ఉందో ఇద్దరు చాలా బాగున్నారు. ఇద్దరికి ఆల్ ద బెస్ట్ కూడా మహేష్ బాబు గారు అయితే చెప్పారు. ఇంకా జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బాగుందని, ఇంకా ట్రైలర్ ని, సాంగ్స్ ని, ఇంకా లీడ్ పేరుని అంత బాగా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ గారికి అయితే ఖచ్చితంగా క్రెడిట్ అయితే ఇవ్వాలని, అజయ్ భూపతి గారికి కూడా క్రెడిట్ అయితే ఇవ్వాలని మహేష్ బాబు గారు అయితే అన్నారు. ఇంకా మహేష్ బాబు గారి ఫస్ట్ సినిమా అయిన రాజకుమారుడు సినిమా కూడా సేమ్ జూలై 30వ తారీఖునే రిలీజ్ అవుతుందంట. సేమ్ అదే తారీఖున ఇప్పుడు మన శ్రీనివాస మంగాపురం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఈ డేట్స్ విషయంలో, ఈ సెంటిమెంట్స్ విషయంలో అశ్విని దత్ గారు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా అయితే ఉంటారని మహేష్ బాబు గారు అయితే చెప్పారు. అశ్విని దత్ గారు కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నమాట. ఇంకా మహేష్ బాబు గారు బాబాయ్ గారు అయిన ఆదిశేషు గారు కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నమాట. ఈ రకంగా అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అంటే అశ్విని దత్ గారు చాలా లక్కీ చామ్ అని మహేష్ బాబు గారు అయితే చెప్పారు. అంటే మహేష్ బాబు గారు ఫస్ట్ డెబ్యూట్ చేసింది ఆయన ప్రొడక్షన్ హౌస్ లోనే, రామ్ చరణ్ గారు ఫస్ట్ డెబ్యూట్ చేసింది ఆయన ప్రొడక్షన్ హౌస్ లోనే, అల్లు అర్జున్ గారు ఫస్ట్ డెబ్యూట్ చేసింది అశ్విని దత్ గారి ప్రొడక్షన్ హౌస్ లోనే. ఈ రకంగా ఆయన ద్వారా పరిచయం అయి మేమందరం చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఉన్నాం.
కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయితే అన్నట్లుగా మహేష్ బాబు గారు అయితే చెప్పారు. ఇంకా లాస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కావచ్చు, అలాగే మహేష్ బాబు గారి అభిమానులు కావచ్చు, ఆయన అయితే పిలుపునైతే ఇచ్చారు. ఈ సినిమాని అందరూ ఆదరించవలసిందిగా ఆయన అయితే ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ రకంగా జై కృష్ణ గారి కోసం బాబాయ్ గారైన మన మహేష్ బాబు గారు అయితే నిలబడ్డారు. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, వీడియో బయట రిలీజ్ చేసేసారు, మరి ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రారేమో, ఈ రకమైన డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఎనీవే, ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల సపోర్టు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానుల సపోర్టు జయకృష్ణ గారికి అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయనకంటూ ఒక సొంత స్టార్డమ్ అయితే ఏర్పరచుకున్నారు. ఆయన బాటలోనే అబ్బాయి గారైన జయకృష్ణ గారు కూడా ఎదగాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.